వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ సిఎస్ఐఆర్ నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అయితే ఇక్కడ నుంచి చాలా నోటిఫికేషన్ మన దేశవ్యాప్తంగా చాలా సంస్థలు ఉన్నాయి. అయితే రాష్ట్రానికి విడివిడిగా సంస్థలు ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు సిఎస్ఐఆర్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది తెలంగాణ సంబంధించినటువంటి నోటిఫికేషన్గా మనకు ఒకసారి గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉప్పల్ రోడ్డు అప్సిగూడ హైదరాబాద్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మన రాష్ట్రంలోనే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోస్టింగ్ కూడా మన రాష్ట్రంలోనే ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ అప్లికేషన్, డేట్ ఆఫ్ లాస్ట్ డేట్, ఫస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 1/3/2025 రోజు ప్రారంభమై 22/3/2025 రోజు మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్గా ఇక్కడ మనం ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ పోస్టులు మనం ఒకసారి చూసుకుందాం. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే మనకి ఇక్కడ చూడండి 3 రకాలైనటువంటి పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ 3 రకాల పోస్టుల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్, ఫైనాన్షియల్ అకౌంటెంట్, ఆ తర్వాత సూపరింటెండెంట్ అంటే క్లియర్గా మనకు 3 రకాల పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 4, 2, 2 అంటే మొత్తం 8 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని కదంటే మనకు కావాల్సిన పోస్ట్ ఎంత? మనకు కావాల్సిన ఒకటే పోస్ట్ కదా, ఒక పోస్ట్కి అనేది అప్లై అనేది చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ పే చూసుకున్నట్లయితే 38,483 రూపాయల నుంచి మనకి ఆల్ అలవెన్స్లు మొత్తం కలిపి దగ్గర 50,000 రూపాయల వరకు మనకు శాలరీ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాల నుంచి ప్రారంభమై 33 ఇయర్స్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వల్మెంట్ అండ్ అంటే మనం ఒకసారి గుర్తుంచుకోవాలంటే 10+2 అంటే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ అనుకుంటారు, కానీ ఇంటర్మీడియట్ కాదండి. 10+2 తర్వాత అంటే 10వ తరగతి తర్వాత ఐటీఐ చేసినా సరే, ఇదర్ కోర్సు అంటే వేరేది మెడికల్కి సంబంధించిన ఏ కోర్సు చేసినా సరే 10+2 ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఐటీఐ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఆ తర్వాత నర్సింగ్ కావచ్చు, ఏ క్యాండిడేట్ అయినా సరే 10+2 చదివిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పోస్టులకు అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి, అన్నీ కూడా ఇంటర్మీడియట్ మీద ఉన్నటువంటి పోస్ట్గా మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలంటే మనకి టైపింగ్ అనేది రావాలని ఇక్కడ మెన్షన్ అనేది చేస్తారు. టైపింగ్ స్పీడ్ కూడా మనకి ఇక్కడ వచ్చిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. అది హిందీలోనే టైపింగ్ చేయొచ్చు, ఇంగ్లీష్లోనే కూడా టైపింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ కామన్ ప్యాటర్న్ అండి. ఎవరికైనా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే కామన్ ప్యాటర్న్ అండి. ఎవరైనా కూడా ప్రతి ఈ ఎగ్జామ్లో అందరికీ ఒకటే రకమైనటువంటి ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఆ తర్వాత స్టాండర్డ్ 10+2 అంటే ఇంటర్మీడియట్ వర్క్ స్టాండర్డ్ ద్వారా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 200 క్వశ్చన్లు ఉంటాయి, 2.5 గంటల టైము ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అనేది 2 రకాలైనటువంటి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్లు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అంటే ప్రతి ఒక్క ఆన్సర్కి 2 మార్కులు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సిందంటే 3 విల్ బీ నో నెగిటివ్ మార్క్స్ ఇన్ ద పేపర్ అంటే పేపర్కి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు ఈ ఎగ్జామ్లో. ఇక్కడ చూడండి రెండో పేపర్ ఉంది కదా, 50 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్కులు. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ కూడా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 50 క్వశ్చన్లు, 150 మార్కులు నెగిటివ్ మార్క్ అనేది కండక్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది అంటే టైపింగ్ స్పీడ్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు వెబ్సైట్, నేను ఆ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా అనేది అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. చూడండి 10th క్లాస్ 10+2 అంటే 10th క్లాస్ మీద నుంచి అంటే
మనకి ఇంటర్మీడియట్ దగ్గర ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం కూడా గుర్తు తీసుకోవాలంటే అందరికీ 500 రూపీస్ ఫైన్గా అంటే ఫీజుగా ఉంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కానీ మాత్రం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నో ఫీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.